ప్రైజ్ ద లార్డ్. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని భక్తుడు ఇక్కడ ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఆకాశమందుండు దేవుడు అంటే పైనున్నవాడు, సర్వ సృష్టి మీద కూడా ఆధిపత్యం కలిగిన వాడు అని దాని అర్థం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, సర్వం తన స్వాధీనంలో ఉంది. కాబట్టి సర్వ సృష్టికి ఆయనే కారకుడు, ఆయనే ఆధారము, ఆయనే ఆది సంభూతుడు. మరి భక్తుడు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడంటే, ఇంకా నువ్వు నాతో ఉండగా ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వారు నాకు ఏం చేయగలరు? నువ్వు నా పక్షంగా ఉన్నప్పుడు, నువ్వు నాకు అండగా ఉన్నప్పుడు, నీవు నా మాట వినేటప్పుడు, నువ్వు నా ప్రార్థన వినేటప్పుడు, నీ దృష్టి నా మీద ఉన్నప్పుడు, నీకన్నా చిన్నవారైన ఈ మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క సహాయం ఏ పాటిది అంటూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, కొన్నిసార్లు ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా, ఎవరో నిన్ను ప్రేమించట్లేదని కూడా నువ్వు వేదన పడుతున్నావు కదా, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, ఈ బాధలు, నా జీవితంలో ఎందుకు ఈ ఒంటరితనం అని వేసారిపోతున్నావు కదా, ఈ మాట నీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతోంది. ఈ ప్రపంచంలో ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను పట్టించుకుంటున్నా లేకపోయినా, నీ ప్రభువు నీతో ఉన్నాడనే విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడే అన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడే అన్నాడు. ఆయనని నీ తండ్రిగా, ఆయన్ని తల్లిగా చేసుకో. కొన్నిసార్లు కోల్పోయిన తల్లిని జ్ఞాపకం చేసుకొని చాలామంది బాధపడుతూ ఉంటారు. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటారు. మా నాన్నగారు ఉంటే ఎంత బాగుండు, మా అమ్మగారు ఉంటే ఎంత బాగుండు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. నిజమే, బాధ ఉంటుంది. కానీ ఈ వాగ్దానం కనుక నువ్వు సొంతం చేసుకుంటే ఆ గాయము మాన్పబడుతుంది. ఆయనని మించిన ఆదరణ ఈ ప్రపంచంలో ఎవరు నీకు ఇవ్వలేరు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఒక ఉద్దేశంతో లోకానికి పంపించాడు కాబట్టి తన పని కొరకు నిన్ను వాడుకుంటాడు. ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీవు మాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదని భక్తుడు ఎంత ధైర్యంగా మాట్లాడాడు. అవును, నీలో మేము ఆనందిస్తున్నప్పుడు, నీ యందు మేము సంతృప్తి కలిగి ఉన్నప్పుడు, నీ గొప్పతనాన్ని మేము గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ కృపను, ఆ గొప్పతనాన్ని నాయన మేము కూడా మా జీవితంలో పొందుకోగలుగుతాం. మరి ఈ వాక్య వాగ్దానం వీక్షించిన బిడ్డలందరి జీవితంలో అట్టి గొప్ప ధైర్యమునిచ్చి, నిరీక్షణిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.